అలా డాన్ స్టీవెన్ గారు ఆ ఉద్దేశంతోటి బాబా వారిని కలిసారు. మేబీ ఇన్ పూనా ఆర్ మేరాజాన్. కలిసినప్పుడు చాలా సంభాషణలొచ్చినియి. ఏవేవో మాట్లాడుతున్నారు డాన్ స్టీవెన్స్ గారు. కరెక్ట్‌గా ఈ సబ్జెక్టు, ఈ అంశం ఆయనకు సందేహం నివారణ చేసుకోవడం, బాబా సూచన తేవడానికి కావాల్సిన బాబా నేను ఉద్యోగం మారనా అన్న మాట వచ్చేసరికి బాబా ఏం చేసేవారంటే, తర్వాత గబుక్కున మొఖం ఎటో తిప్పుకొని ఎవరికో సందేశాలు, సూచనలు ఇవ్వడం మొదలెట్టేవారు. ఆయన మర్చిపోయాడు అలాగా అడగడం. వేరే సంభాషణలకు ఫ్లోలో ఎళ్ళిపోయి, ఆ విషయం మర్చిపోయేవారు. అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. వెళ్ళిపోయాడు. విమానం ఎక్కి కూర్చున్న తర్వాత గుర్తొచ్చేది. అరే! నేను బాబాని ఈ విషయం అడగలేదు. అసలు అడుగుదారని వచ్చింది అందుకే కదా! అనుకుని ఆలోచనలో పడతాడు. సరే నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు బాబాని అడుగుదామనుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్‌లో ఎలాగైనా మళ్ళీ ఫోన్లు చేయడానికి. తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వస్తారు. డాన్ స్టీవెన్స్ గారు. మీకు తెలుసు కదా! గాడ్ స్పీక్స్ ఎయిట్. వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ ఏర్పడుద్ది. బాబాను తను చాలా సేపు మాట్లాడుకుంటారు. అందరూ ఉంటారు పక్కన. ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకుంటారు. చాలా టైం పాస్ అయింది. ఈయనకి అడగవలసిన విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. పలానాది అడగాలి మొన్న మిస్ అయిపోయాను కదా! అని అడుగుదారనుకునేసరికల్లా సేమ్ సిట్యుయేషన్ ఏర్పడుద్ది. బాబా వాలంటరీగానో, ఇన్వాలంటరీగానో నాకు తెలీదు. సైడ్‌కి ఫేస్ తిప్పుకొని ఎవరినో ముఖ్యంగా ఫోకస్ చేసి ఆయన అటెన్షన్ ఎవరితో డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఈయన మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఇదే తంతు. విమానం ఎక్కుతారు. వెళ్ళిపోతారు. విమానంలో మళ్ళీ గుర్తొస్తది. అరె! నేను అడగలేదు. అసలు ముఖ్యంగా ఇది కదా! నేను జాబ్‌తో వెక్స్ అయ్యున్నాను. నేను మారాలి. అందుకని బాబాని అడగాలి. అడగలేకపోయినేంటి విచిత్రంగా ఉంది అని చాలా వర్రీ అవుతాడు. వెళ్ళిపోతాడు. అంటే 2 సార్లు కూడా బాబా తప్పించుకున్నారు. అసల ఆ మాట చెప్పనివ్వలే డాన్ స్టీవెన్స్. కానీ వచ్చిందే డాన్ స్టీవెన్స్ గారు ఆ మాట చెప్పడానికి. లైక్ దట్ ఇలా జరిగిపోయాక మరలా థర్డ్ టైమ్ అవకాశం వస్తది. కొన్నాళ్ళు పోయాక బాబాని మీట్ అవ్వడానికి. మళ్ళీ బాబాని మీట్ అయ్యాక ఈ సబ్జెక్ట్ వస్తది. మళ్ళీ ఈ విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు చాలా గట్టిగా గుర్తుంచుకొని, బాబా తన వైపు చూస్తున్నప్పుడు, ఈ సబ్జెక్ట్ కంపల్సరీ తీసుకొస్తారు. బాబాతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు. బాబా నేనిప్పుడు చేసే ఉద్యోగంలో నాకేం సర్వీస్ కనిపించట్లేదు. ఇతరులకు సేవ. నేను మారదాలనుకుంటున్నాను. నువ్వు అనుమతిస్తాను. బాబా అంటారు. నీకు ఆ ఉద్యోగం ఎవరిచ్చారంటారు. చెప్పలేకపోతాను. ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుడు. నేనిచ్చింది నువ్వు మారతానంటావేంటి? అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? అలాగ మారవలసిన పని లేదు. నువ్వు కంటిన్యూ చేయి అంటాడు. ఆ సందేహం నివృత్తి అయిపోయింది. అంటే బాబా ఆయన యొక్క జాబు మారడానికి అంగీకరించలేదు. మేబీ ఆయన సర్వీస్ లేదంటున్నారు. 2, 3 కారణాలు ఇక్కడ విశ్లేషించుకోవాలి. బహుశా ఆయన జాబ్‌తో వెక్స్ అయ్యి ఉండొచ్చు. లేదా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఇంకోటి సాఫ్ట్‌గా ఉంటదని షిఫ్ట్ అవుదారని ఐడియా ఉండుండొచ్చును. ఆ అవతార పురుషునికి తెలియనిదేముంటుందండి. ఒప్పుకోలే. సంథింగ్ అప్పుడు ఇంకేంటంటే యూ మస్ట్ కంటిన్యూ ద సేమ్ వాట్ ఈస్ ద సేమ్ ఫేట్ గాడ్ హస్ ప్రొవైడెడ్. అంటే నీకు భగవంతుడు ఏ స ఏ ఏ ఏ పాత్ర ఇచ్చారో, ఏ రోల్ ఇచ్చారో అది నువ్వు పోషించి తీరు. అంతే. ఇంక అంతకు మించి నీకేమీ లేదు. ఇది స్పిరిచ్యువల్‌గా చాలా గొప్ప యాస్పెక్ట్. మామూలు విషయం కాదిది. మనం తరచు ఇక్కడికి మారిపోదాం, అక్కడ మారిపోదాం. ఈ చపలచిత్తమైన మనసు రకాలు రకాలు చెబుతుంది. దీనికి 1, 2 ఉపమానాలు కొద్దిగా హాస్యాస్పదంగా ఉన్నా, అతిశయంగా ఉన్నా, ఈ టాపిక్ గుర్తుంచుకోవడానికి నేను చెప్తా. అదేంటంటే ఒక ఆహ్, ఒక కౌపీనం ఉంటుంది. కౌపీనం అంటే తెలుసు కదండీ! ఈ ఈళ్ళు బైరాగులు, సాధకులు మొల చుట్టూ చుట్టుకుంటారు. మేబీ గొచ్చు కిందైనా పెట్టుకుంటారు. లంగొట్ట కిందైనా కట్టుకుంటుంటారు. ఈ సాధకుడికి ఈ బైరాగ్‌కి 2 కౌపీనాలే ఉన్నాయి. ఒక కౌపీనం ఆలోచిస్తుంది ఇలాగా. ఈయనకేంటి రెండే ఉన్నాయి. ఒకటి విడిచి ఒకటి కట్టుకుంటాడు. నే రోజు రోజు నన్ను వాడతాడు తీవ్రంగాను. ఈయన్ని తప్పించుకోవాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తుంది ఆ కౌపీనం. లైన్ క్లాత్. అంటే చుట్టూరా అంగస్త్రం అనుకోండి. అది ప్లాన్ చేస్తుంది. ఒక రోజుని అది ఆ కౌపీనాన్ని ఆ ఒడ్డుని ఘాట్‌ని మేబీ వారణాసి ఆ ఘాట్ దగ్గర ఆరేసుకున్నాడు. రెండోదంతా కిందకి దిగాడు. దీనికి ఛాన్స్ దొరికిందిప్పుడు. ఈయన ఆరేసుకున్నాడు. నేను శుభ్రంగా గాలొచ్చినప్పుడు ఎగిరిపోతాను అని అనుకుని ఎస్కేప్ అయింది. ఏది మన ఈ గురువు గారి నుంచి, ఈ సాలకుడి నుంచి, ఈ ఈ బైరాగి నుంచి. వెళ్ళిపోయి చాలా దూరం ఎళ్ళాక ఇంకో చోట వాలింది గాలికి. అది ఇంకో స్నానాలు గట్టం. అమ్మ! బతికాను, తేలికాను. అబ్బా! ఇక్కడి నుంచి తప్పించుకున్నాను. ఇంక నాకేమి ఇబ్బంది లేదు. ఏంటి మరీ రెండేంటి? రోజు ఇడిచి రోజు నన్ను వాడతాడేంటి అనుకున్నారుగా అయింది. అలా కూర్చొని సంతోషించే తరుణంలో ఒకతను ఇంకో బైరాగి స్నానానికి దిగుతాడు ఆ ఘాట్‌లో. నదిలోకి. నది ఒడ్డున ఇది ఎగురుతుంది ఒకదాని మీద. ఈయనకి పాపం లోపల దిగ్గానే కట్టుకున్న ఆ గోచి లంగోట
ఆ నదీ ప్రవాహానికి ఎగిరిపోతుంది. ఆల్మోస్ట్ దిగంబరుడై ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎదవలాగా ఏం చేయాలని చూసేసరికల్లా, ఈ నది ఒడ్డుని ఘాట్ మీద ఎగురుతున్న మన ఎస్కేప్ అయిన అంగస్థం కనపడుతుంది. అది నెమ్మదిగా ఎవరు లేనప్పుడు బయటకొచ్చి, ఆ అంగస్థురాన్ని చుట్టుకున్నాడు ఇప్పుడు ఆ లంగోటాన్ని. ఈ స్వామీజీ లేకపోతే ఈ గురువు లేకపోతే ఈ బైరాగి పరిస్థితి ఏంటంటే, పాత బైరాగి 2 ఉండి, ఇతనికి ఒకటే ఉంది. ఇంక వేరే లేదు. ఇది ఇతను కట్టుకున్నాక ఈ విషయం గ్రహిస్తుందనమాట ఈ అంగస్త్రం. అరెరే! నేను చాలా తప్పు చేశాను. అది వాడే బెటర్ నాకతను. అతనున్నప్పుడు 2 ఉన్నాయి. రోజు నాకు గ్యాప్ వచ్చేది. వీడి దగ్గర చూస్తే ఒకటే కనపడుతుంది. 4, 5 రోజుల పైకి సత్యం బాగా అర్థమైందనమాట. రోజు దీన్నే పట్టుకుంటాడు. దీన్నే నడుస్తూ ఉంటాడు. ఆరిపోతూ ఉంటది. అసలు ఒంటికి విప్పడం. అది చాలా తప్పు చేశాను, పొరపాటు చేశాను అనుకుంటుంది. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో తప్పించుకుందాన్ని చేస్తే పెనం మించి నిప్పులు మించి పడినట్టు అయింది దీని పరిస్థితి. అప్పుడు తనకు అర్థమైంది. నేను నా ఓల్డ్ మాస్టర్‌ని అతను ఆ ఓల్డ్ ఉద్యోగం, ఆ వృత్తి వదిలి ఉండకుండా ఉండవలసింది. నేను తెలివి తక్కువగా ఆలోచించాను. ఇక్కడ పడ్డాను. వీడి దగ్గర ఉన్నది ఒకటే. నన్ను రోజు విపరీతంగా వాడేస్తున్నాడు. అని ఏ ఉద్దేశంతో తిను ఎస్కేప్ అవ్వాలని, తప్పించుకోవాలని బాధని, బాధ్యతని అనుకుందో అది టార్గెట్ మిస్ టార్గెట్ అయింది. మిస్‌యూజ్ అయింది. మిస్ హ్యాపెన్ అయింది చాలా వరకు. ఇది కూడా ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. నా నా పాయింట్ ఏంటంటే చిన్న విషయమైనా సరే జీవితంలో జరిగే సంఘటనల్ని ఎలా తీసుకోవాలి జ్ఞాపకం ఉండడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇవన్నీ. ఈ ట్రిప్పు ఒక సపోజ్ ఒక ఎద్దుంది. ఆ ఎద్దుని ఒక ఆసామి రైతు దాన్ని బాగా ఉపయోగించుకొని రోజు దున్నుతూ ఉంటాడు. చాలా ఎక్కువ సేపు పనినిస్తాడు ఆ ఎద్దుకి. కొరడం చాలా ఎక్కువ సేపు పనినిస్తాడు. ఎద్దు రోజు మొరాయిస్తూ, మొరుగుతూ లోపల లోపల అనుకుంటుంది. వీడేంటి నన్ను అస్తమానం రోజు చాలా గంటలు పని చెప్తున్నాడు. నేను ఎక్కడికైనా పారిపోవాలనుకుంటుంది తిను. ఇందాకటి అంగస్త్రాలగే. ఎప్పుడో దారి దొరికినప్పుడు కట్టడం మానేస్తాడు. కట్టడం మానేసాక ఈ ఎద్దు ఎక్కడికో ఇష్టమొచ్చిన చోటుకి వెళ్ళిపోతుంది దొరకదు. అక్కడ ఎవడో ఇంకో రైతు చూస్తాడు. ఇదేదో తప్పించుకొని వచ్చింది ఎద్దు ఎవరిదో శుభ్రంగా మనం ఆడుకుందాం అనుకుని శుభ్రంగా తను తీసుకుంటాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటంటే, ఈ ఎద్దుని ఆ కొత్త ఆసామి అసలు జంతువులంటే దయ లేనివాడు, కనికరం లేనివాడు. ఎద్దుని ఎలా ఉపయోగించుకోవాలో డే అండ్ నైట్ ఉపయోగించుకుంటాడు, దున్నిస్తున్నాడు. పైపెచ్చు పాత యజమాని ఎప్పుడు కొట్టేవాడు కాదు పాపం దయామయుడు. ఇతను కొడుతున్నాడు వీడు ఈ ఎద్దుని. దెబ్బలు తినలేకపోతుంది. ఇప్పుడు తను కూడా అదే ఫీల్ అయింది. అయ్యయ్యో! నేను చాలా తప్పు చేశాను. ఇలా మారి ఉండకుండా ఉండవలసింది. పాత యజమాని దగ్గరే ఉండవలసింది అని అనుకుంది. సపోజ్ ఇవి 2 ఎగ్జాంపుల్స్‌గా నేను చెప్పాను. మేబీ క్రియేటెడ్ పక్కన పెడదాం. బట్ టు స్ట్రెంథెన్ ద ఒరిజినల్ పాయింట్. జీవితం మొత్తం మీద మనం ఒకసారి విన్న ఏ సత్యమైనా బాబా దగ్గర నుంచి వచ్చిన సందేశం కూడా మనం తప్పకుండా కాంక్రీట్‌గా ఎవాల్వ్ చేసుకోవడానికి మనం ప్రాక్టికల్ లవర్స్ మనం. థియరీ కాదు మనం. ఆహ్, బాబా చెప్పిన విషయాలు ఇతరులకు చెప్పడానికి కాదు మనం ఉద్దేశించబడింది. అవి జీవించబడ్డానికి మదనం చేసుకొని లోపల దాని సత్యమును మనం జీర్ణించుకొని ఇతరులు ఎలా ఉంటేనే మనం దాన్ని జీవించవలసిన అవసరం ప్రేమకి ఉంది కదా! ఇప్పుడు ఈ విషయంలో బాబా ఏం చెప్పారు? "నీకు దేవుడిచ్చిన ఇది. నువ్వే సంపాదించుకున్నావా?" అని డాన్ స్టీవెన్సన్ అడిగారు. అంటే భగవంతుడిచ్చాడు. మనం మామూలుగా ధర్మశాస్త్రాలు, హిందూ శాస్త్రం ఏం చెప్తుంది? నీ ఫేట్‌ను నువ్వు భరించు. నువ్వు ఫేట్‌ని తప్పించుకుందామనుకుంటే అది నీ వల్ల కాదు. నువ్వు అనర్థానికి గురవుతావు. నీకు సూటబుల్ ఫేట్ భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఈ వృత్తి విషయంలో కూడా మనం చాలామంది మనం ఏదో సొనుక్కుంటూ, కొనుక్కుంటూ ఎక్కడికెళ్దామని చూస్తూ ఉంటాం. నేచురల్‌గా మనం అసలు విధి మనకి వ్యతిరేకంగా ఉన్నంత వరకు మన కంఫర్టబుల్ ప్లేస్ అనేది రాదు. ఆ విధి ప్రకారం ఉన్నదాన్ని మనం కంఫర్టబుల్‌గా చేసుకోవాలి. సాటిస్ఫాక్టరీ చేసుకోవాలి. మన కృత్రిమ మనస్సు దాని మీద వ్యవహరించి రకరకాలుగా ఆలోచనలు చేసి తప్పించుకోవడం అంటారు. దీన్ని మారడం అనరు. ఎందుకంటే ఎలా చెప్పినా. బాబాని ఈ సబ్జెక్ట్ మీద నాకు ఇంకోటి గుర్తుంది. బాబాని ఇంకొకసారి అడుగుతారు. బాబా ఈ ఊర్లో నాకు చాలా చాలా చిరాకుగా ఉంది. నేను ఊరు మారిపోదామనుకుంటున్నాను అన్నాడు. యెస్ యూ క్యాన్ చేంజ్. బాబా అప్పుడు అంటారు ఇంగ్లీష్. బట్ న్యూ సిట్యుయేషన్ క్రియేట్స్ న్యూ కాంప్లికేషన్స్. నువ్వు కొత్త పరిస్థితికి వెళ్తావు. కొత్త సమస్యలు ఎదురవుతాయి అక్కడ నీకు. ఇప్పుడున్న సమస్యలు నువ్వు తట్టుకోలేవు. సమస్యలు లేని పరిశ్రమలు గాని, సమస్యలు లేని స్థలములు గాని, సమస్యలు లేని ఉద్యోగం గాని, సమస్యలు లేని జీవన విధానం గాని ఎప్పుడు ఎవరికీ లేదు. ఇది ప్రపంచంలో మన మనస్సు నాశనం అవ్వడానికి ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నాం. దైవంలో చేరుటకు మానవుడు జీవిస్తున్నది. దాంట్లో ఏమవుద్ది అస్తమానం సుఖమేంటి ప్రపంచం అంటే మనకు వ్యామోహం కలుగుతుంది. భవ ప్రేమికులకైనా సరే తట్టుకోలేని బాధలు ఎందుకొస్తాయంటే, మనం థియరీగా ఈ ప్రపంచం నాకొద్దు అనుకున్నంత వరకు కుదరదు. ఈ బాధలు తప్పించుకోలేక అంతరంతర మనస్సుల్లోంచి మనము దీంట్లో విసిగిపోయి, ఇది నాకొద్దు సుమా అనుకుంటాం చాన్నాళ్ళు.
అవి ఎంతకి తీరకపోతే మళ్ళీ అనుకుంటాం. ఇది ఒక డివైన్ పర్పస్ ఉంది మన ఫేట్ మీద. ఫేట్ ఎప్పుడు కూడా ఫేట్‌తో డివైన్ పర్పస్ మిక్స్ అయి ఉంటుంది. సామాన్య మానవులు అది గ్రహించరు. దైవ భక్తులు గ్రహిస్తారు. మెహర్ ప్రేమికులు మెహర్ బాబా యొక్క గైడెన్స్‌తో మరింత ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సందేశముల కింద కాకుండా ఆదేశముల కింద మెహర్ ప్రేమికులు తీసుకోవాలి. అవసరమైతే ఇంక ఉపదేశముల కింద కూడా తీసుకోవాలి. మంత్రం చెప్తారు చూడండి ఎవరో, దాన్ని భక్తితో పఠిస్తారు అసలు నిష్ట నియమాలతోటి తేడా లేకుండా. ఇలా లేకపోతే మాత్రము పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ సఫరింగ్, ద మీనింగ్ ఆఫ్ లైఫ్, మీనింగ్ ఆఫ్ సఫరింగ్ ఖచ్చితంగా మనం ఎంత గొప్ప సూక్తులు వల్లించినా మన ప్రత్యేక మన స్వీయ జీవితంలో మనం పొరపాట్లు చేస్తుంటాం. కనుక ఎవరి కష్టము వాళ్ళకి చాలా కష్టమే. ఎవరి జీవితం వాళ్ళకి కష్టమే. మనకు ఇంకొకరి జీవితం చాలా సులువుగా అనిపించవచ్చు. కానీ అది ఖచ్చితంగా కూడా అది యథార్థం కాదు. మన జీవితం మాత్రమే కష్టం అనుకుంటున్నాం. కష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. కనుక మెహర్ బాబా చెప్పింది ముఖ్యంగా నేను డిసైడ్ చెప్తున్నదేంటంటే, న్యూ సిట్యుయేషన్ క్రియేట్స్ న్యూ ప్రాబ్లమ్స్. డాన్ స్టీవెన్స్ గారు చెప్పిన సబ్జెక్ట్‌లో నేను బాగా గుర్తుంచుకుంటున్నది, అలవాటు చేసుకుంటున్నది, అది దైవీ ప్రేమికులందరూ కూడా తన యొక్క సంచిత కర్మ ప్రకారము జరుగుతాయి తప్ప యాథాలోపంగా ఏది జరగదనే విషయం, కాకతాళీయంగా ఏది జరగదనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక ఈ బెటర్ థింగ్స్ వెన్ బోర్న్ విత్ పేషెన్స్ అండ్ టాలరెన్స్ బికమ్ బెటర్ థింగ్స్. ఈ చేదుగా ఉన్న దైనందిన సత్యములు మన విధికి లొంగిపోతే బాబా అన్నారు, సరెండర్ టు మీ అన్నారు. మనం బాబాకి ఎందుకు సరెండర్ అవ్వాలనుకుంటాం. బాబా సరెండర్ కాకపోతే మన కర్మకు సరెండర్ అవ్వాలి. ఏం చెప్తాను చెప్పండి? అందుకే ఏమన్నారు ఆయన, నాకు సరెండర్ అవ్వడంలో ఒకటి నిన్ను ఆయన ఎస్కేప్ చేస్తున్నాడు. మన విధికి మనం ఎవరి కోసం మన కర్మకు మనం సరెండర్ అవ్వండి. మన ఇష్టమా జీవించడం? మనకు కావాల్సినట్టు జీవించగలడా? మల్టీ మిలియనర్ కూడా జీవించగలడా? ఒక గంట పోయాక తను ఎలా ఉంటాడో చెప్పమని చూద్దాం. రేపు పొద్దున్న ఎక్కడికెక్కడికి వెళ్తాడో చెప్పమని చూద్దాం. ఎవరినెవరు కలుస్తాడో చెప్పమని చూద్దాం. రేపు మార్నింగ్ ఏ డ్రెస్ ఏసుకుంటాడో చెప్పమనండి. ఏ ఫుడ్ తింటాడో చెప్పమనండి. ఏవి కూడా అతని వల్ల కాదు. కానీ ఏంటంటే సరెండర్ టు మీ అని బాబా అన్నప్పుడు దాంట్లో ఉన్న ఔచిత్యము, ఔన్నత్యమును, మనకు వెసులుబాటును మనం గ్రహించకపోతే దాని పర్పస్ వేస్ట్ అవుతుంది. కనుక బాబా ప్రేమికులందరూ కూడా కర్మ ప్రకారం జరిగిందనుకోరు. సహజంగా మనకి హిందూ ధర్మంలో ఏం చెప్తుంది, కర్మరా అంటారు. మనం ఏమంటున్నాం, బాబా ఇచ్చారు అంటున్నాం. ఎంత తేడా ఉంది. ప్రివిలేజ్‌లో అవి ఆహ్, తద్ త త తారుమారవుతాయి. ఆయన చేతిలోంచి వచ్చేటప్పుడు సౌకర్యవంతంగా అవుతుంది. ఆయన మన మీద రాయి పడాలని విధి ఉందనుకోండి. రాయి తీసుకుంటాడు. ఆయన దగ్గర అయినప్పుడు ఆ రాయి వెన్నముద్దలా మారిపోతుంది. ఆయన విసిరినప్పుడు వెన్నముద్ద తగులుద్ది, రాయి కాదు. రాయి ఎంత సైజు ఉంటుంది, చూడడానికి రాయిలాగా ఉంటుంది. కానీ అది వెన్నముద్ద. కానీ ఎందుకని? అవతాడు చూస్తూ చూస్తూ మన మీద రాయి విసరలేడు కదా! అందుకని అదే సైజు ఉన్నది, అదే షేప్ ఉన్నది వెన్నముద్ద కింద ఆయన చేతుల్లో మార్చి మన మీద విసురుతాడనమాట బట్టర్ బాల్ లాగా. కనుక సరెండర్ టు మెహర్ బాబా అన్నది ఏదో ఆయనను ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మన వే ఆఫ్ లైఫ్ కంఫర్టబుల్‌గా చేసుకోవడానికి, బేరబుల్‌గా చేసుకోవడానికి. ఇప్పుడు కూడా ఇంత మనకు సౌకర్యం ఇచ్చి, ఇంత ఆల్టరేషన్ చేసి, ఇంత పెనుమార్పులు మన దైనందిన జీవితంలో ఆయన కరుణార్ద్ర హృదయంతో చేసినప్పటికి కూడా మనకి ఏమొచ్చినా కూడా బాబా అంటారు. అది నేనే చేశాను. అంటే బాబా మీద నెపవేసుకుంటున్నారు ఇప్పుడు కూడా. ఆయనే చేశారని నెపవేసుకోమంటున్నారు. కనుక ఇది ఔదార్యంతో, ఎవరి మీద ఔదార్యం కాదు. మనం ఈరోజు ఎంత గొప్పవాళ్ళమైనా మనం, గత జన్మ మనది అందరిని వెంటాడుతూనే ఉంది. ఎంతో అజ్ఞానంలో జీవించాం. బాబా పరిధిలోకి రాకముందు కూడా ఎన్నో సంవత్సరాలు మనం అన్‌వాంటెడ్ డీడ్స్ చేసాం. అన్‌వాంటెడ్ థాట్స్ చేసాం. అన్‌వాంటెడ్ బిహేవియర్ ఉంది. అవన్నీ కూడా పెనుభూతాలే గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు బాబా దానికి రాగానే మనం గతంలో ఎన్ని తప్పులు చేసామో, అయ్యో! ఇలా ఉండుండకూడదు, వాళ్ళతో అలా ఉండకూడదు, వాళ్ళతో అలా డీల్ చేయకూడదు అని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా ఒక గార్డెన్‌లో మొక్కలా తయారాం. అప్పుడు పిచ్చి మొక్కల్లా ఉన్నాం ఎక్కడ తుంపల్లో. ఇప్పుడు నిజంగా గార్డెన్‌లో పనికొచ్చే మొక్కలా తయారాం. అది ఆ తోటమాలి మన జీవితాలని ఉద్ధరించి, మన ప్రత్యేకంగా ఒక్కొక్క మనిషిని కూడా చేసిన తీరుతెన్నులవి. ఈ సందర్భంగా నేను ఇంకొకటి, ఒక ప్రధానమైన కొన్ని బాబా సందేశాలన్నీ ఇమిడి ఉన్న ఒక ముఖ్యమైన ఒక చాలా మందికి తెలుసు. కానీ దీని విశ్లేషణలో ఒక తేడా వస్తది నేను చెప్పేది. ఇది గిరిజా కిల్లాని గారు ఒక ఇంగ్లీష్‌లో బుక్ రాశారు. 'జర్నీ టు గాడ్' అని. గిరిజా కిల్లాని గారి జీవితము. ప్రేమ్ కల్లాని గారు ఆవిడ యొక్క హస్బెండ్. ఆహ్, ఈ గిరిజా కిల్లాని గారు, ఈ ప్రేమ్ కిల్లాని గారు ఒకప్పుడు పాకిస్తాన్‌లో ఉండేవారు. బిఫోర్ ఫ్రీడమ్, భారతదేశం డివిజన్ కాకముందు, విభజన కాకముందు పాకిస్తాన్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరు. గిరిజా కిల్లాని గారు మొట్టమొదటి నుంచి దైవాన్వేషణలో ఉన్న ఆవిడ. భగవంతుని యొక్క అన్వేషణలో ఉన్న ఆవిడ. ఆవిడకి ఒక గురువు కూడా ఉన్నారని చెప్పుకుంటారు అప్పట్లో.
ఒక ఈ అన్వేషణలో ఉంటుండేది. వాళ్ళ నాన్నగారు ఒక మిలిటరీ డాక్టర్ గారు. సాంప్రదాయ కుటుంబం. దైవ సంబంధమైన, భక్తి సంబంధమైన జీవితంలో కిల్లాని గారు, గిరిజా కిల్లాని గారు నడుపుతున్నారు. అదే క ఇది కరాచీకి దగ్గర దాడ్ అనే ఊర్లో వీళ్ళుంటున్నారు. అదే చోట దగ్గరలో కరాచీలోనో ఎక్కడో లాహోర్‌లో అనుకుంటాను. ప్రేమ్ కిల్లాని గారు ఆయన ఉంటున్నారు. ప్రేమ్ కిల్లాని గారి నాన్నగారు 500 ఎకరములు ఉన్న జమీందారు. అది అది ఈయన లాయర్ అప్పుడు అక్కడికి. ఈయన ఆహ్, భారతదేశ విభజన అయిన తర్వాత ఈ జమీందార్ ప్రేమ్ కిల్లాని గారి కుటుంబం బొంబాయి వచ్చేసింది. ఆల్‌మోస్ట్ అక్కడ ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నారని చెప్పొచ్చు. బొంబాయి వచ్చేసిన తర్వాత ఈయనకి జడ్జిగా జడ్జి ఉద్యోగం వచ్చింది. జడ్జి గారిలా చేస్తున్నారు. ఈయన కూడా భగవద్ అన్వేషకుడు. ఇక్కడ ఒక దైవేచ్ఛ ఎలా ఉంటుందంటే ప్రేమ్ గారికి, గిరిజ గారికి వివాహం నిశ్చయిస్తారు పెద్దలు. ఏదో రకంగా వచ్చింది ఆ సంబంధం కనెక్షన్. కానీ అసలు విషయం ఏంటంటే గిరిజ గారికి వివాహం చేసుకోవాలని లేదు. దైవాన్వేషణ భక్తురాలని. అదే అదే ట్రెండ్‌లో ప్రేమ్ కిల్లాని గారికి కూడా మ్యారేజ్ చేసుకోవాలని సంకల్పం లేదు. దైవాన్వేషణ ఉంది. అతను ఆల్‌మోస్ట్ అనేక భక్తి పుస్తకాలు గ్రంథాలు చదివాడు. అనేక స్వామీజీల దగ్గరికి, గురువుల దగ్గరికెళ్ళాడు. ముఖ్యంగా అరవింద్ ఘోష్ దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర కొన్నాళ్ళు ఉండాలనుకున్నాడు. అరవింద్ ఘోష్ దగ్గరికి. ఇతను కూడా వివాహాన్ని తప్పించుకోవాలనుకున్నాడు. విధి ఎంత గొప్పదంటే ఇద్దరికీ విరుద్ధంగా ఇద్దరికీ వివాహం వద్దు. కానీ ఇద్దరికీ వివాహం నిశ్చయమైంది. అప్పుడు గిరీష్ గారు మనసులో అనుకుంటారు. నా వచ్చి భర్త దైవభక్తుడయ్యుండి, నా దైవాన్వేషణకి అడ్డు చెప్పకుండా ఉండాలి అని పదే పదే ప్రార్థించింది. ఏదైతేనా మ్యారేజెస్ మేడ్ ఇన్ హెవెన్ అని మొత్తం మీద వీళ్ళిద్దరికి కూడా కథ అనేక మలుపులు తిరిగి వివాహము నిశ్చయమై వివాహం జరుగుతుంది. సరే. మ్యారేజ్ జరిగిన తర్వాత ఆల్‌మోస్ట్ భారతదేశం వచ్చేసరికి విభజన అయిపోయింది. ఈయన జడ్జి గారిలాగా గిరిజా కిల్లాని గారు, ప్రేమ్ కిల్లాని గారు అహ్మద్‌నగర్ కాదు. అహ్మదాబాదు, బొంబాయి, పూనాల్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అప్పటికి ఇద్దరు కూడా దైవ అన్వేషణ ఉన్నారు. దైవ భక్తులే. వీరి యొక్క భగవంతుడు పూనాలో మెహర్ బాబా రూపంలో ఉన్నారన్న విషయం అప్పటికి వీళ్ళిద్దరికీ కూడా తెలీదు. కానీ నిశ్చయంగా భగవద్భక్తులే వీళ్ళు. గిరిజా కిల్లాని గారు చిన్న వయసులో 9, 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌లో చదువుతున్నారు. వాళ్ళు క్రైస్ట్ దేవుడని చెప్పేవారు. ఈయనకి ఆసక్తి వచ్చింది. క్రైస్ట్ దేవుడైతే ఆమెకు అనిపించింది. భగవంతుడైతే ఇప్పుడు కూడా దేవుడు గనుకుంటే, నేను భగవంతుడిని ఈ భూమి మీద దర్శించుకొని, ఆ మానవ రూపంలో ఉన్న భగవంతుడిని దర్శించుకోవాలి. ఎక్కడున్నారో కలవాలి అని అనుకుని చిన్న వయసులో ఒక ఉత్తరం రాసింది భగవంతుడికి. ఓ భగవంతుడా! నీవు గనుకుంటే నేను నిన్ను కలవాలి. అటువంటి ఏర్పాటు చెయ్యి. నేను నిన్ను చూడాలి. నువ్వు నీవు ని నిన్ను నేను తెలుసుకోవాలి. నువ్వున్న చోటికి నేను రావాలి అని 9, 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ఉత్తరం రాసి టు గాడ్ అండ్ హెవెన్ ఊరి పేరు హెవెను, అడ్రెస్ గాడ్ అని రాసి పోస్ట్ బాక్స్‌లో పాడేశాడు. అది 9, 10 సంవత్సరాలు. అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ఆవిడకి ఆ ఊసే లేదు. అసలు తను ఉత్తరం రాసిన ఊసు, పోస్ట్ బాక్స్‌లో అది ఏమైందో, సమాధానము ఇవన్నీ ఎన్నో సంవత్సరాల క్రితం మర్చిపోయారు గిరిజాకిల్ నాని గారు. అయితే దైవవశాత్తు వీళ్ళిద్దరికి వివాహం అయిందని చెప్పాను కదా! వీళ్ళు బొంబాయిలో ఉన్న రోజుల్లో ఆహ్, ఇద్దరు కూడా దైవాన్వేషణలో మంచి జీవితం జీవించారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళకి. ఒకప్పుడు ఈ ప్రేమ్ కిల్లాని గారు ఒక బిల్డింగ్ మీద పై అంతస్తులో ఉంటున్నారు. ఆ కింద ఒక అద్భుతమైన స్పృద్రూపి, అతను నిర్ఘాంతపోయే అందంతో ఉండి ఒక ఆజానుబాహుడు వడివడిగా నడిచి కిందున్న ఈఎన్‌టీ హాస్పిటల్‌కి వెళ్ళాడు. ఆయన వెనకాల అంతమంది కాపలాదారులున్నారు. జాగ్రత్తగా ఆయనకి అపకారం జరగకుండా. ఆయన చూడాలని ఎగబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈయన ఆశ్చర్యపోయాడు. ఆ దివ్యమంగళ రూపం ఎవరైనా ఇంత అందంగా ఉన్నారు. కొంతసేపు ఆ హాస్పిటల్‌లో ఉండి, మళ్ళీ అదే వడివడిగా నడిచి ఒక ఆహ్, ఆహ్, ఒక లెఫ్ట్ మాత్రలో కారెక్కి వెళ్ళిపోతారు. మనకు తెలుసుగా బాబా నడక గనక చూస్తే, ఆయన ముఖ్యంగా మనకు దర్శనాలిచ్చినప్పుడు కాకుండా, ఆయన పనులు చేసేటప్పుడు వీడియోలు గనుక ఉంటే, అత్యంత వేగంగా ఒక క్షణంలో ఆయన పనులు చక్కబెట్టుకోరు. ఆయన చక్కబెట్టుకునే క్షణం గాని, మనబోటోళ్ళు చేయాలంటే 4 రోజులు, 10 రోజులు పడతది. అంత 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 వేగంగా, అంత తేజస్సుతోటి ఒక పిడుగు, ఒక మెరుపు ఎలా ఉంటుందో అలా చేస్తూ ఉండేవారు. అవి కొన్ని వీడియోస్ ఉంటాయి. ప్రజాదర్శనం ఇచ్చినప్పుడు చూసాం ఆయన ఎలా నడిచారో. ఆంధ్ర పర్యటనలో చూసాం. ఆయన ఎలా నడిచారు అన్నది. అది ఆయన వెరీ యాక్టివ్ వర్కర్ కదా! ఆయన భుజాల మీద చాలా పని ఉండేది. ప్రపంచ బాధ్యతలు, లోక బాధ్యతలు, ప్రతి జీవిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడము, ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికం చేయడం టు స్పిరిచువలైజ్ ద వరల్డ్ బాబా చెప్పారు.
ఐ హావ్ కమ్ ఇన్ ఆర్డర్ టు స్పిరిచువలైజ్ ద వరల్డ్. ఒక మనిషిని కాదు. ఐ హావ్ కమ్ టు స్పిరిచువలైజ్ ద యూనివర్స్. ఈ విధంగా ఆయన వెళ్ళిపోయారు. ఈయనకి అప్పుడు మతనం స్టార్ట్ అయింది. హూ ఈస్ దిస్ పర్సన్? నేను కనుక్కోవాలి అనే దృష్టితోటి ఎంక్వైరీ చేస్తే మెహర్ బాబా అని తెలిసింది. ఈయనకి ఒక విషయం గుర్తొచ్చింది. ఈయనకి ఆయన లాహోర్‌లోనో, కరాచీలోనో ఉండగా వీళ్ళ మేనమామ ఒక ఆఫీస్ ఉండేది. ఆఫీస్‌లో బాబా ఫోటో ఉండేది. ఆయన మెహర్ బాబా అని చెప్పాడు ఒకసారి. చాలా సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. అప్పుడు అహ్మద్ నగర్ ఆయన కరస్పాండెన్స్ కూడా చేసేవాడని తెలుసు. ఎవరితో చేస్తాడో తెలీదు. సరే అదృష్టవశాత్తు వాళ్ళ మేనమామ కూడా పూనాలో ఉన్నాడు. వెంటనే పూనాలో వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళిపోయి, ఇది కనుక్కుందాం మెహర్ బాబా అంటే ఎవరు? ఎక్కడున్నారని. వాళ్ళ మేనమామ దగ్గరికొచ్చేసరికి బైదుల్ వాళ్ళ మేనమామ దగ్గరికి వస్తారు ఆళ్ళ ఆఫీస్‌కి. అప్పుడు మెహర్ బాబా నుంచి కబురు తీసుకొచ్చారు బైదులు వాళ్ళ మేనమామకి. అదేం కబురు? "బాబా గురుప్రసాద్‌లో ఉన్నారు పూనాలో. మీరు మిమ్మల్ని పిలిచారు మీరు రావాలి" అని. అప్పుడు ఈయన బైదుల్‌ని చూస్తాడు. ఇతనికి ఒక విషయం గుర్తొచ్చింది. చాలా చిన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఈ కరాచీలో, లాహోర్‌లో ఈయన ఉన్నప్పుడు బైదుల్ అక్కడ మస్తు అనే విషయంలో వచ్చాడు. ఒక మస్తుని కాంటాక్ట్ చేసేటప్పుడు ఇతనికి తారసపడతాడు. ఇతని సహాయం కూడా తీసుకుంటాడు బైదుల్ కూడా. ఇవి ప్రేమ్ కిల్లాని గారు సహాయం తీసుకుంటారు. ఆ మస్తు దగ్గర. ఆ మస్తు దగ్గరికెళ్ళేసరికి నా దగ్గరికి ఎందుకొచ్చారు? నేను జడ్జిని కాదు కదా! అంటారు. అప్పుడు ప్రేమ్ కిల్లాని గారు ఉంటారు. నేను లాయర్‌నని ఆయనకెలా తెలుసని. ఈ విధంగా బైదుల్ అప్పుడే తెలుసని. చాలా సంవత్సరాల తర్వాత బైదుల్‌ని చూసాడు. బైదుల్‌ని చూసి ఆహ్, నేను బైదులు ఏదో మాట్లాడిపోతూ ఉంటాడు. బాబా యొక్క మండలి అని చెప్తారు. నేను దేవుడిని చూడాలనుకున్నాను గానీ దేవుడి యొక్క మనుషుల్ని కాదంటాడు. అప్పుడు అంటారనమాట. "నువ్వేం చేస్తున్నావు?" "నేను అరవింద్ ఘోష్ దగ్గరికి ఇష్టంగా వెళ్తానంటాడు." అప్పుడు బైదుల్ స్పష్టంగా చెప్తాడు. "అరవింద్ ఘోష్ నీకు సూట్ అవ్వడు. సాక్షాత్తు భగవంతుడు మెహర్ బాబా పూనా గురుప్రసాద్‌లో ఉన్నారు. నువ్వొచ్చి దర్శించుకోవచ్చు" అని చెప్తాడు. ఆ మాట తలకెక్కలేదు. ఎనీవే మొత్తం మీద ఒక మనసులో ఉంది. మెహర్ బాబా ఉన్నారని. ఆ విషయం రుజువయింది. ఈ 'ప్రేమ్ కిల్లాని' గారు బండ్ గార్డెన్స్‌లో నడిచెళ్తుండగా అక్కడ బ్యానర్ కనిపించింది పూనాల సెంటర్ వాళ్ళది. మెహర్ బాబా ప్రజాదర్శనం ఇస్తున్నారు రేపు గురుప్రసాద్‌లో అని. మళ్ళీ మెహర్ బాబా పేరు చూడగానే ఆ మొన్నాడు వరకు ఆగకుండా అప్పటికప్పుడే గురుప్రసాద్, 'ప్రేమ్ కిల్లాని' గారు వెళ్తారు. ఎవరు ఉండరు. ఒక లోపలికెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుంటారు. కరెక్ట్‌గా బెంచ్ ఎదురుగుండానే గదిలో బాబా కూర్చుంటారు. బాబా కేవలం షర్ట్ ఏమి ఉండదు. లంగోటా మీద ఉంటారు. దేదీప్యమానంగా శరీరం వెలిగిపోతుంది. ఇతన్ని చూడగానే బాబా కౌరంపిస్తారు. ఎదురుచ్చి పంపొస్తారు. హూ ఈస్ దట్ మ్యాన్ కనుక్కో అని. కనుక్కొని చెప్తాను నేను బాబాని చూడ్డానికని. బాబా చెప్పిస్తాను. నువ్వు రేపు పొద్దున్న రా అని. నిజంగా మర్నాడు పొద్దున్న బాబా దగ్గరికి ఈ పట్టు కేవలం లంగోట ఇప్పుడు కూడా అలాగే కూర్చుంటారు. దేదీప్యమానంగా సుందరంగా వెలిగిపోతుంది. తేజస్సుగా వెలిగిపోతున్న బాబా దగ్గరికొచ్చి ఈయన చెప్తాడు. అయితే నీవు ఇప్పుడు వచ్చావు పర్వాలేదు. నేను విదేశీ పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనిద్దరం కలుద్దాం. అదంతా నీ మంచికే అనుకుంటాను. తర్వాత బాబాని 1959లో సరాసరి చాలా సార్లు కలవడం జరుగుతుంది. అప్పుడు ఈయన గురించి పరిచయం చేసుకుంటాడు. నేను ఎంతోమంది గురువులను కలిసాను. ఎన్నో పుస్తకాలు చదివాను. భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను అరవింద్ ఘోష్ యొక్క అభిమాని. నువ్వు పాండిచ్చేరి వెళ్తావా అన్నారు. వెళ్తావా? ఈయన అడుగుతాడు బాబాని. నేను పాండిచ్చేరి వెళ్ళొచ్చా? లేదు. నీకు పాండిచ్చేరి వెళ్ళక్కర్లేదు. నీ అన్వేషణ పూర్తయిపోయింది. సాక్షాత్తు భగవంతుడి దగ్గరికే నువ్వు వచ్చేసావు ఇప్పుడు. ఇక నీ ఇదంతా నా చేతికి అప్పచెప్పేయి. నీ గమ్యం అంతా నేను చూసుకుంటాను. నువ్వు నా దగ్గరికి ఎన్ని సార్లైనా దర్శనం చేసుకోవచ్చు. ఆ సందర్భంగా చెప్తారు. బాబా తదుపరి ఈయనకి తెలియజేస్తాడు. ఆయన అది అరవింద్ ఘోష్ గారు 6వ భూమికలో తన స్వీయ ప్రయత్నం ద్వారా 6వ భూమి వరకు చేరిన మహనీయుడు. కానీ 6వ భూమిక నుంచి 7వ భూమికలోకి వెళ్ళలేకపోతున్నాడు. నా ప్రేమికులు ఒకరి కలలో కనిపించి, మెహర్ బాబా వారి చేత నాకు 7వ భూమిలోకి వెళ్ళి ప్రయత్నం సాయం చేయించమనగా, బాబా అప్పుడు ఆ ప్రయత్నం ఆయన అరవింద్ ఘోష్‌కి సహాయం చేసి 7వ భూమిలోకి వెళ్తారు. ఆ తర్వాత శరీరం వదిలిపెడతారు. అప్పుడు మండలి సభ్యులతో చెప్తారు. నేను అరవింద్ స్వామిని 7వ భూమికలోకి తీసుకెళ్ళి దైవ దర్శనం చెప్పి ఆ విషయం కూడా చెప్తారు. ఇలాగా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు ప్రేమ్ కిల్లాని గారు అడుగుతారు. "నువ్వేం చేస్తుంటావు?" జడ్జివి. అయితే నువ్వు ఎలా నిర్ధారిస్తావు అది దోషుల్ని? చట్టపరమైన ఎవిడెన్స్ తీసుకొని దాన్ని బట్టి నిర్ధారణ చేస్తాను. అది నిర్దోషి అయితే విడుదల చేస్తాను. దోషి అయితే శిక్ష వేస్తాను. నేను కూడా జడ్జిని అంటారు బాబా ఆశ్చర్యపోతా. నిజమే. నేను కూడా ప్రపంచం అందరిని కూడా వాళ్ళ నేరాలను నిర్ధారణ చేస్తాను. కానీ నీలాగా శిక్షించను. క్షమిస్తాను. దోషిగా నిర్ధారణ చేస్తాను, క్షమిస్తాను. నేను క్షమాసాగరుడిని. ప్రపంచమంతా ఉన్నది నేనే. కనుక వారిని క్షమించి వాళ్ళ హృదయంలో పరివర్తన తీసుకొస్తాను. మనకు చాలా సార్లు చెప్పారు బాబా. ఇది క్షమావతారమే తప్ప శిక్షావతారం కాదు. ఇలా వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఓసారి ప్రేమ్ కిల్లాని గారిని అడుగుతారు.
నీ భార్య ఊర్లోనే ఉంది. మరి ఎప్పుడు తీసుకురావేటి? అతను సరే తీసుకొస్తాను బాబా అంటాడు. ఆమె వేరే గురువుని నమ్మబట్టి ఎప్పుడు వస్తానలేదు. ఇన్ని సార్లు ప్రేమికెళ్ళిన నాని గారు బాబాని కలిసినా ఎప్పుడు ఆ విషయం ప్రస్తావించలేదు. బాబా తీసుకురమ్మన్నారు ఆ విషయం చెప్తుంది. నేను గురువుని పట్టుకున్నాను కదా! నన్నెందుకు రమ్మంటారు నిష్ఠురంగా మాట్లాడు. ఎలాగైనా కాస్త నచ్చచెప్పి తీసుకొస్తారు. వచ్చేసరికి బాబాని చూసింది. ఆయన చూడగానే ఆకర్షణీయంగా అనిపించింది కాదు. కానీ లోపల గురువు ఉన్నారు కదా! ఇది తప్పనుకుంది. ఈలోగా బాబా వచ్చిన వాళ్ళందరిని నిద్ర పట్టిందా? భోజనం చేసావా? తిన్నావా? ఇదేం ప్రశ్నలు ఇస్తాడు ఈయన? ఆధ్యాత్మికవేత్త అంటే ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వాలి. ఇటువంటి ప్రశ్నలు వేస్తాడంటే మనసులో అనుకుంది ఆవిడ. అలాగే అంతా అయిపోయిన తర్వాత ఆవిడ మనసులో "నువ్వేమనుకుంటున్నావు?" అన్నారు. చెప్పలేకపోయింది సడెన్‌గా. తలప్రాయించి ఇలా చెప్తే బాగోదు కదా! బాబా కూడా తప్పించి దాన్ని లౌక్యంగా అప్పుడు చెప్తారు. నీవున్న గురువు కోసమే నీ నీ నువ్వు నువ్వు నమ్మిన గురువుని నువ్వు అనుసరించు. అంటే ప్రేమ్‌కిల్లాని గారికి చెప్పినట్లుగా నన్నే అనుసరించని బాబా చెప్పలేదు. ఆ రోజు అలాగే. మరొకసారి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆహ్, గిరిజా కిల్లాని గారు బాబా అడుగుతారు. "నువ్వెవరివి? స్త్రీవా? పురుషుడివా?" "బాబా నేను నిజంగా స్త్రీని. ఆ విషయం నాకు తెలుసు కదా! నేను స్త్రీని" అంటారు. అలాగే నేను భగవంతుని విషయం నాకు తెలుసు. అందుకే నేను భగవంతుడని చెప్పుకున్నాను. లోకల్‌లో ఎవరి మటుకు వాళ్ళేంటో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారుగా. నేను ఫలానాని, ఫలానాని. నేను భగవంతుడని చెప్పుకోవడంలో లోకం ఎందుకు తప్పుపడుతుంది? మీరెవరు ఎందుకు అర్థం చేసుకోరు? అని ఆవిడ కూడా బాబా అంటారు. నిజంగా నేను నా యొక్క అనుభవాన్ని బట్టి నేను భగవంతుడినని చెప్తున్నాను. నేను ఒక యోగిననో, ఒక సాధువుననో చెప్తే అది హిపోక్రసీ అవుతుంది. అప్పుడు నిజంగా ఆవిడ మనసు అంతా కూడా చాలా ఆశ్చర్యం అయిపోతుంది బాబా చెప్పిన ప్రశ్నతోటి. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొక ప్రశ్నేస్తారు. "నీవు చిన్నప్పుడు దేవుడికి ఉత్తరం రాసావా లేదా?" అంటారు. ఆశ్చర్యపోయింది. ఆమెకి తప్ప ఎవరికీ కూడా దేవుడికి ఉత్తరం రాసినట్టు తెలీదు. "నువ్వేం రాసావు ఆ ఉత్తరంలో?" "ఆ చిన్న వయసులో, పసి వయసులో ఆ ఉత్తరం నాకు తెలుసు. నన్ను చేరింది. నీ యొక్క ఆధ్యాత్మిక తపనకి నా హృదయం తాకింది. నువ్వేమన్నావు? భగవంతుడా నువ్వు ఉంటే నేను నిన్ను కలవాలి ఈ భూమి మీద. నిన్ను చూడాలి. నీ దర్శనం నాకు లభించాలి. నువ్వు నన్ను కలిసి ఏర్పాటు చేయాలన్నావు. అది తెలిసి ఇప్పుడు నేను నిన్ను పిలిపించాను. నాకు తెలుసు. నువ్వు కోరిన భగవంతుడు నేనే. నువ్వు రాసిన భగవంతుడు నేనే. ఇప్పుడు నేను చెప్తే నువ్వు నన్ను తృణీకరిస్తావేటి? నీవు రాసిన ఉత్తరం ప్రకారమే నేను నిన్ను తీసుకున్నాను" అని చెప్తే అప్పటి నుంచి ఆవిడకి మతిపోయి పిచ్చెక్కిపోయినటువంటి మెహర్ బాబా సర్వజ్ఞుడని చెప్పి అనేక విధాలుగా ఆయనకి పాదాక్రాంతురాలైపోయి బాబా యొక్క ప్రేమికురాలైంది. తదుపరి వాళ్ళిద్దరు పిల్లల్ని ఒకసారి బాబా దగ్గరికి తీసుకొచ్చింది. బాబా దగ్గర స్వేచ్ఛ ఉండేది. భగవంతుడైనా సరే మాకు స్వేచ్ఛ ఉంది. అప్పుడు ఒక గొప్ప విషయం చెప్తాది. అదేంటంటే నేను బాబా యొక్క మండలి సభ్యుల్ని ఫాలోవర్స్‌ని కలిసాను. వాళ్ళు అతిరథ మహారథులు. వాళ్ళతో బాబా లీలలు, దివ్యలీలలు లీలామాత్రంగా తెలుసుకుని ఆశ్చర్యంగా ఉండేది. ఒకసారి ఆది కేరాని గారు చెప్తారు. ఆది ఏమంటారంటే, బాబాకి ఈ లోక కళ్యాణం విశ్వ కార్యక్రమంలో అలిసిపోయి ఒకసారి ఆహ్, డయేరియా పట్టుకుంది. విరోచనాలు అయిపోతున్నాయి. విరోచనాలు తగ్గట్లేదు. ఈవెన్ బాత్రూమ్ కూడా నడవలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆదికే బాబాని బ్రతిమాలుతారు. "బాబా నా చేతుల్లోని విరోచనం చేయని వెళ్ళలేకపోతున్నాను." బాబా కూడా విని ఆదికేరని గారి చేతిలో విరోచనం చేస్తారు. ఆ విరోచనలో యావత్ విశ్వ ప్రపంచం యొక్క విశ్వరూపాన్ని ఆది చూశానని పదే పదే చెప్తాడు. అలాగే రామకృష్ణ అవతారంలో అనేక సంఘటనలు ఇప్పుడు ఆయనకి అర్థమైందని బాబా నిజంగా భగవంతుడని పదే పదే చెప్తాడు. కనుక ఇవన్నీ కూడా చూసి వీళ్ళని ఆనందభరితులైపోతారు. బాబా యొక్క జీవి బాబా యొక్క సంఘటనలు చూసి చెప్పడానికి. తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు క్రిస్టియన్ మిషనరీలో చదువుతున్నారు. అక్కడ కూడా క్రైస్ట్ భగవంతుడు, దేవుడు అని చెప్తున్నారు. కానీ వీళ్ళకి మేర బాబా దేవుడని తెలుసు. ఈ విషయం బాబా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు. బాబా మా స్కూల్‌లో క్రైస్తు దేవుడని చెప్తున్నారు. కానీ నీవు భగవంతుడు అవుతాడని మేము అనుకుంటున్నాం. ఏంటంటారు? యెస్. క్రైస్ట్ వాస్ గాడ్. హి వాస్ గ్రేట్. క్రైస్ట్ వాస్ అవతార్. హి వాస్ గ్రేట్. బాబా ఈజ్ గాడ్. బాబా ఈజ్ గ్రేట్. క్రైస్తు నిజమే. అప్పుడు అవతారుడు. అప్పుడు గొప్పవాడు. ఇప్పుడు మెహర్ బాబా దేవుడు. ఇప్పుడు మెహర్ బాబా గొప్పవాడు అని ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాడు. ప్రేమికుల్లాని గారు ఒక విషయం చెప్తారు. బాబా యొక్క మహిమల్లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ టైంలో రష్యా నుంచి మనకు తెలుసుగా అప్పుడు చైనా మన మీద దాడి చేస్తుంది. ఒక అంబు వేయాలనుకుంది రష్యా. ప్రపంచ వినాశనం అయిపోను. బాబా దాన్ని నివారించారట రష్యా అణుబాంబు వేయకుండా. మనకు ఆ విషయం తెలుసు. అదే గనక బొటన వేలు నొక్కి భూకంపాన్ని కూడా ఆపారని చెప్తది. నేను, నేను చదువుకున్న విషయంలో భూకంపం విషయం తెలీదు గానీ ఆహ్, అవి చూసి వాళ్ళ చార్మియాను తిరిగి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఎళ్ళిపోయాక తిరిగి వెళ్ళాలి. చైనా వార్ జరుగుతుంది. బాబా అన్నారు, "మీరు ఢిల్లీ ఎళ్ళిపోయి అర్జెంట్‌గా వెళ్ళిపోండి" అని చెప్పారు. ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఎందుకంటే చైనా సైనికులు చాలా మందున్నారక్కడ. వీళ్ళు మొత్తం మీద ఆహ్, ఆహ్, ఆ లెఫ్టినెంట్ కర్నల్ సాకోరి గారికి చెప్పి ఆహ్, పంపించమని ఢిల్లీ వెళ్ళగానే ఢిల్లీకి రమ్మంటారు. వీళ్ళెళ్ళిపోయారు మొత్తం మీద. వెళ్ళిపోయాక మొన్నాడు
ఆవిడ హాంకాంగ్‌లో దిగి వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్‌కి మార్నింగ్ అది న్యూస్ పేపర్ చదువుతారు చైర్మన్. ఇండియాలో ఒకేసారి 1,00,000 మంది సైనికులు దిగారని, ఇప్పటివరకు ఎక్కడున్నారో దాక్కున్నారో తెలీదని, ఫ్లైట్స్ అన్నీ క్యాన్సెల్ అయిపోయినాయి ఇండియా నుంచి. చాలా రోజుల వరకు ఫ్లైట్స్ లేవు. అందుకే బాపా తన ప్రేమికులు తిరిగి ఇంటికి చేరే వరకు హాంకాంగ్ నుంచి ప్రాబ్లమ్ లేదు. ఆశ్చర్యపోతారు. మన ఇంటికి మనం చేరే వరకు బాబా 1,00,000 మంది సైనికులను బొటనవేలుతో నొక్కారన్నమాట. బాబా చెప్తారవి. ప్రెస్డ్ విత్ బై బిక్టు. తర్వాత వాళ్ళందరూ రావడం మనకు తెలిసిన విషయం. తన ప్రేమికుల కోసం ఎంతైనా సంతరించుకున్నారు. నా ప్రేమికుల కోసం నేనేదైనా చేస్తానని చెప్పిన దివ్య ప్రీతముడు మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా, జై బాబా. చాలా మంచి విషయాలు చెప్పారండి, చక్కటి విషయాలు చెప్పారు. ఈ ప్రేమ కిల్లాల గురించి చాలా బాగుంది విషయాలు. కొన్ని తెలిసినా ఇంకా చాలా మంచి విషయం, తెలియని విషయాలు మాకు ఎన్నో తెలియజేశారు. మీకు జై బాబా. చెప్పాలంటే ఆ ప్రేమ కిల్లాని యుజా కిల్లాని ఒక నాటిక మధ్యన మేము ఈ ఊరది నిజామాబాద్ లో వేసాం సార్. ఇదే సేమ్ ఆ లెటర్ రావడం, ఆ గిరిజా కిల్లాని ఆవిడ బాబా నమ్మకపోవడం, ఆ వివరాలని చెప్తూ ఆ నాటిక ఒకటేసింది. ఆ నాటికలో ఈ రిచ్ పాత్ర వేసాను అందులోని. మన కామేశ్వరరావు, డాన్స్ మ్యాష్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో నాటికి జరిగింది. చాలా చక్కటి ఆ విషయాలన్నీ మీరు చెప్పారు, బాబా జ్ఞాపకం చేశారు. ఇంకా దానికన్నా చాలా పూర్తి వివరాలన్నీ మాకు చెప్పారు. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై బాబా. జై బాబా సార్. థ్యాంక్స్ సార్. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ మనకి సంకీర్తన కంటిన్యూ చేద్దాం. సంకీర్తన చేయడంలోనే ఇవాళ పాడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ బాబా ఇచ్చా. ఒకవేళ అవకాశం కొంతమంది రాకపోతే వేరుగా భావించకండి. ఇప్పుడు మొట్టమొదటి ఎవరెవరు నామం చేయాలో చెప్తాను. ఒకసారి ప్రేయర్ చేయాలని పాడవలసిన వాళ్ళ గురించి చెప్తాను. తర్వాత చాలా అయింది కదా. నెక్స్ట్ శ్రీకుమార్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరున్నా చూస్తాను. బాలరాజు గారు, హైదరాబాద్ బాలరాజు గారు పాడతారండి. బాలరాజు గారు. अवतार मेहर बाबा की जय। मेहरा देवु कैलासम मेहरुनि स्मरणे मोक्षवकाशम मेहरावतारम मोहन रूपम शरणं कोरिन जीविकी धन्यम शरणं कोरिन जीविकी धन्यम। ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా। జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా। మెహరాబా దేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం। పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి బాబాజాను సమాధికి సాగి ఘనమగుని చరితమునాలించి ఘనమగుని చరితమునాలించి ఆనందము పొంగ పాడుదాం। జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా। మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం। ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా। జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా। మెహరాబాదేవు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం। ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబాద్ చేరి
ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదే భూ కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం అవతార్ మెహర్ బాబా की जय जय बाबा సార్ జై బాబా జై బాబా. నెక్స్ట్ కుమార్ పాట పాడతావా? ఆనంద్ కుమార్. జై బాబా కుమారు. జై బాబా అన్నయ్య. జై బాబా ఒక్క పాట పాడు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रेमिका मेलुको प्रेमिका मेलुको मेहరు బాబా దైవంగా ప్రేమకు మెహరే కేంద్రంగా ప్రకటితమయ్యే వేళలో ప్రేమికా మేలుకో ప్రేమికా మేలుకో అవధులు దాటింది ఆనందము అనుభవమైతేనే అది సొంతము అవధులు దాటింది ఆనందము అనుభవమైతేనే అది సొంతము అహమునే చంపుకో ఆతినే పెంచుకో అహమునే చంపుకో ఆతినే పెంచుకో ఇంకా అహరహము మెహరనుచు ధ్యానించుకో ప్రేమికా మేలుకో ప్రేమికా మేలుకో కులమత భావాలు రానీయకు తరతమ భేదాలు పాటించకు కులమత భావాలు రానీయకు తరతమ భేదాలు పాటించకు ప్రేమనే పెంచుకో ప్రేమనే పంచుకో ప్రేమనే పెంచుకో ప్రేమనే పంచుకో ప్రేమ నాశించి ప్రియతముని సేవించుకో ప్రేమికా మేలుకో ప్రేమికా మేలుకో నాదనుభావము విడనాడుకో ప్రేమను బాటను నడనేర్చుకో నాదనుభావము విడనాడుకో ప్రేమను బాటను నడనేర్చుకో ప్రేమ పూదోటలో పువ్వుగా మారిపో ప్రేమ పూదోటలో పువ్వుగా మారిపో ప్రభుని గల సీమనే చేరి తరియుచిపో ప్రేమికా మేలుకో ప్రేమికా మేలుకో మెహరు బాబా దైవంగా ప్రేమకు మెహరే కేంద్రంగా మెహరు బాబా దైవంగా ప్రేమకు మెహరే కేంద్రంగా ప్రకటితమయ్యే వేళలో ప్రేమికా మేలుకో ప్రేమికా మేలుకో ప్రేమికా
మేలుకో. స్టార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ. జై బాబా అండి అందరికి. జై బాబా రంగన్నయ్య. థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా. చాలా చక్కటి మాట పాడావు. ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. అలాగా మేలుకొల్పు కోసం ఆయన వచ్చారు. మనందరం మేలుకొని ఆయన స్మరణలో ఆయనతో మనం జీవించడం కోసమే ఆ మేలుకొల్పు. అలా చేసినందుకు మనం చక్కటి పాట పాడి వినిపించినందుకు నీకు నేను జై బాబాలు తెలియజేస్తున్నాం. జై బాబా. ఇప్పుడు సాగర్ లక్ష్మి గారు, నెక్స్ట్ సుందరి గారు. సాగర్ లక్ష్మి గారు పాట పాడమ్మా. జై బాబా అండి. ఇవ్వండి. నెక్స్ట్ అవతార్ సుందరి గారు మెహర్ పాడండి. బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై బాబా. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ఎంతటి అపవాదమైనా ఎంత కష్టమెదురైనా మెహరు 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 అని అడుగు వేయరా. ఎంతటి అపవాదమైనా ఎంత కష్టమెదురైనా మెహరు 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 అని అడుగు వేయరా. వేదనలోనా బ్రతుకు బాధలలోనా, వేదనలోనా బ్రతుకు బాధలలోనా నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. బాధ నీకు కలిగిందని కృంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన ప్రభుని ఇచ్చరా. బాధ నీకు కలిగిందని కృంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన ప్రభుని ఇచ్చరా. ఏది జరిగినా ఆతని ఇచ్చెనుకుంటూ, ఏది జరిగినా ఆతని ఇచ్చెనుకుంటూ నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. కలిమిలేములేమైనా కలకాలం ఉండవుగా, చివరి వరకు తోడు నుండు అవతారుడే. కలిమిలేములేమైనా కలకాలం ఉండవుగా, చివరి వరకు తోడు నుండు అవతారుడే. తల్లి తండ్రి అయి నిన్ను కాంచునాతడు, తల్లి తండ్రి అయి నిన్ను కాంచునాతడు. నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చయని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి రంగప్రసాద్ జై గారు. బాబా. చాలా చక్కటి పాట పాడారమ్మా. మంచి భావంతో కూడిన పాట. నిజమైన ఆయనతోటి నిరంతరం ఉంటేనే మనకి ఈ కష్టాలు నష్టాలు ఏది బాధలు వచ్చినా మనం తప్పించుకునే ఇది ఇస్తాడు. ఆయన మనం ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. చాలా మంచి పాట పాడారు. చాలా బాగా పాడారు. మీకు హృదయపూర్వక జై బాబాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు లలితా సుందరి ఒక పాట పాడమ్మా. జై బాబా అన్నయ్య. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శృతి లయవు నీవై
పలికావు నాలో శృతి లయవు నీవై పలికావు నాలో స్వరములను సుమమాల వేయనా స్వామి స్వరములను సుమమాల వేయనా స్వామి శృతి లయవు నీవై పలికావు నాలో కృతుల ప్రాకృతము పరిమార్చగా నుంచి కృతుల ప్రాకృతము పరిమార్చగా నుంచి గమకముల స్థితిగతులు సరిచేయనుచి గమకముల స్థితిగతులు సరిచేయనుచి నాదమైన ఎదను నిలిచావు స్వామి నాదమైన ఎదను నిలిచావు స్వామి శృతి లయవు నీవై పలికావు నాలో శృతి లయవు నీవై పలికావు నాలో రాగాలు త్యాగాల చిహ్నములు చేసి రాగాలు త్యాగాల చిహ్నములు చేసి మూర్ఛనలు సేవకై మూలముగా చేసి మూర్ఛనలు సేవకై మూలముగా చేసి భాష్యాలు చేసావు భావములు స్వామి భాష్యాలు చేసావు భావములు స్వామి శృతి లయవు నీవై పలికావు నాలో స్వరములను సుమమాల వేయనా స్వామి స్వరములను సుమమాల వేయనా స్వామి శృతి లయవు నీవై పలికావు నాలో శృతి లయవు నీవై పలికావు నాలో అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అన్నయ్య అన్నయ్య స్వాతి సాంగ్ ఇవ్వండి స్వాతి ఉందా ఉన్నది స్వాతి ఎక్కడ కనబడలేదే స్వాతి అంటే స్వాతి ఉంటే ఒక పాట పాడమ్మా స్వాతి ఉందా లేదే జై బాబా జై బాబా పాడమ్మా జై బాబా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ये मनी की तिंतुरा ना सामी ఎంత నిన్ను తీయింతురా నా సామి ఏమని కీర్తింతురా నా సామి ఎంత నిన్ను తీయింతురా నా సామి ఏమని కీర్తింతురా ఎన్నడెరుగని నీపై ఏలనో మమకారం ఏలనో నాపైన ఎనలేని అనురాగం ఎన్నడెరుగని నీపై ఏలనో మమకారం ఏలనో నాపైన ఎనలేని అనురాగం మూగవానిగా నుండి మూల మెరిగించావు
మూగవానిగా నుండి మూలమెరిగించావు. జగతిలో నీకెవరు సాటి లేరన్నావు. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. ధరలో జీవులకెల్లా పరమాత్మనన్నావు. పరమ గురువులకెల్లా పరమేష్టినన్నావు. ధరలో జీవులకెల్లా పరమాత్మనన్నావు. పరమ గురువులకెల్లా పరమేష్టినన్నావు. నేను నీవు కలసి మనము కాదన్నావు. నేను నీవు కలసి మనము కాదన్నావు. నేనున్న తావులో నీవుండనన్నావు. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. నిన్ను నమ్మిన బుధులు నిజము తెలిసిన ఘనులు. నిన్ను చూడగా చాలు కన్నులున్నవి చాలు. నిన్ను నమ్మిన బుధులు నిజము తెలిసిన ఘనులు. నిన్ను చూడగా చాలు కన్నులున్నవి చాలు. నిన్ను వీడని ప్రియులు నీదు శరణార్థులు. నిన్ను వీడని ప్రియులు నీదు శరణార్థులు. నిన్ను పొందగా చాలు నిధులున్న ఋషులు. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. పరమధామమునందు పవళించి ఉంటావు. ఈ రేడు లోకాలు ఏలుకొనుచుంటావు. పరమధామమునందు పవళించి ఉంటావు. ఈ రేడు లోకాలు ఏలుకొనుచుంటావు. ప్రేమ సుందర మెహర్ ప్రియతమా జోహార్. ప్రేమ సుందర మెహర్ ప్రియతమా జోహార్. కామదూరుల చేసి కరుణించు అవతార్. ఏమని కీర్తింతురా నా సామి, ఎంత నిన్ను తీయింతురా నా సామి, ఏమని కీర్తింతురా. అవతార్ మెహర్ బాబా की जय. थैंक यू बाबा. जय मेहर बाबा. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి మనకి సమయం అయిపోయింది. 5 గంటలకు క్లోజ్ చేయాలి. అసలు యాక్చువల్ గా నేను నామం అన్నది ముందే చేయమని చెప్పేసి తర్వాత సంఖ్య ఇది స్పీచ్ పెట్టాము. కానీ ఇప్పుడు సైలెన్స్ నామం అంటున్నారు. ఇప్పుడు నామం 3 నిమిషాలు మళ్ళా శారద గారు చేసేసి సైలెన్స్ పెట్టి హారతి మన రమణమూర్తి గారు పాడవలసిందిగా కోరుచున్నాను. శారద గారు మళ్ళీ మీరు ఒక 2 నిమిషాలు నామం చేసిన తర్వాత సైలెన్స్ తర్వాత హారతి. జై బాబా అండి. జై చేయనా? చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद.
मेहर बाबा विज्ञानंद, मेहर बाबा दिव्यानंद, मेहर बाबा दिव्यानंद, मेहर बाबा नित्यानंद, मेहर बाबा नित्यानंद, मेहर बाबा मौनानंद, मेहर बाबा मौनानंद, मेहर बाबा ब्रह्मानंद, मेहर बाबा ब्रह्मानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञान, मेहर बाबा दिव्यानंद, मेहर बाबा दिव्यानंद, मेहर बाबा नित्यानंद, मेहर बाबा नित्यानंद, मेहर बाबा मौनानंद, मेहर बाबा मौनानंद, मेहर बाबा ब्रह्मानंद, मेहर बाबा ब्रह्मानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा की। 2 थैंक यू। నిమిషాలు అందరూ మౌనం చేసిన తర్వాత హారతి. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు లేట్ అయినందుకు బాబా క్షమించాలి. ఇప్పుడు హారతి పాట మన రమణమూర్తి గారు పడవలసిందిగా కోరుచున్నాం. ఈ హారతితో ఈ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి మా ప్రేమాశీస్సులు. జై బాబా. జై బాబా. ఈ రోజు కార్యక్రమం అప్పుడే పూర్తవదు, రాత్రి 10:30 వరకు ఉంటుంది, దయచేసి గమనించండి. అవతార్ మెహర్ బాబా జై. జై బాబా. పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే, ఎదను దోచిన నీకివేమా ప్రేమ హారతులు. సనాతన పురుషదవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే, ఎదలు దోచిన నీకివేమా మనసు హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమాతము నీవే అన్నాము, సదా నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుతున్నా
మెహరుమా తత్వమెరిగిన నీకివేమా ప్రేమ హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా మనోహారతులు కన్నులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగని పండిపోయెను మా తపన నీదు చింతనలో అనంత ప్రేమమయుడను నీకివేమా ప్రేమ హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా మనసు హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదామా ప్రాకులాటంత అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాతర పరమ పావన నీకివేమా ప్రేమ హారతులు అగోర ఆదిలేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకి ఎదండోచిన నీకివేమా ప్రేమ హారతులు జగలు పోచిన నీకివేమా మనసు హారతులు అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा अंदर की जय बाबा జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై చక్క సంకీర్తనంతో ఈ రోజుతోటి మీ హారత కార్యక్రమంతో కార్యం ముగిసింది. మనందరం మళ్ళా స్కైప్ లో మళ్ళా అందరం కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి ఈ రోజుకి ఈ పూటకి